నమస్తే. మదలెక్కిన ఎడ్లు పొట్లాడుకుంటే సామాన్యుడు నలిగిపోయినట్లు కూటమి నేతల మధ్య సయోధ్య లేకపోగా ఆధిపత్య పోరు అధికం కావడంతో ఆ నియోజకవర్గంలో అధికారులు నలిగిపోతున్నారు. ఇద్దరు నేతల విభిన్న వైఖరి కారణంగా అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇద్దరికిద్దరు తగ్గేదిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకునేందుకు పోటీ పడుతుండడం వారి మధ్య ఉన్న విభేదాలను బయట పెడుతున్నాయి. ఎక్కడైనా అధికార ప్రతిపక్ష నేతల మధ్య వివాదాలు సర్వసాధారణం. కానీ విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామ్య పక్షాలైన టీడీపీ జనసేన నేతల మధ్య మొదలైన ఆధిపత్య పోరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎవరా నేతలు, పెందుర్తిలో నెలకొన్న పరిస్థితులు ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. పెందుర్తి నియోజకవర్గంలో అధికార కూటమి నాయకులైన జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైందని సమాచారం. ఇద్దరు నాయకులు బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు కలిసి హాజరవుతున్నప్పటికీ లోపల మాత్రం వారి మధ్య విభేదాలున్నాయని వినికిడి. పంచకర్ల రమేష్ బాబు తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సుప్రీం అని భావిస్తుంటే ఎన్నికల్లో తన కృషికి ఫలితంగానే విజయం దక్కిందని, ఎమ్మెల్యేతో సమానంగా తనకు గౌరవం కావాలని గండి బాబ్జీ పట్టుబడుతున్నారట. కొద్ది రోజుల క్రితం VMRDA సమీక్షలో కూడా వారి మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. తాజాగా సబ్బవరంలో ఒక అభివృద్ధి పని విషయంలో ఇరువురి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పేదల భూములు లాక్కొని అభివృద్ధి చేస్తారా? నేను బాధితుల తరపున మాట్లాడితే మా పొత్తులో ఉన్నవారే మా అధిష్టానానికి నాపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం అని గండి బాబ్జీ మీడియా ముందు వ్యాఖ్యానించడం వారి మధ్య ఉన్న విభేదాలకు అద్దం పడుతోందని పలువురు పేర్కొంటున్నారు. తొలి నుంచి పెందుర్తిలో జరుగుతున్న ప్రతి అంశంలోనూ ఎమ్మెల్యే పంచకర్ల గండి బాబ్జీకి మధ్య సఖ్యత ఉండడం లేదన్న బహిరంగ రహస్యమే. ఇటీవలి కాలంలో వీరి మధ్య మరింత దూరం పెరిగిందని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల పాలక వర్గాల ఎంపిక వీరి మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసిందని ఆయా పార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి ఏర్పడింది. పెందుర్తి PSCS చైర్మన్ గా పంచకర్ల సిఫార్సుతో జనసేన నాయకుడు అయిత సింహాచలంని నియమించారు. నెల రోజుల క్రితం జరిగిన చైర్మన్ ప్రమాణ స్వీకారానికి కూటమిలోనే ఉన్న గండి బాబ్జీ ముఖం చాటేశారు. అతనితో పాటు టీడీపీ నాయకులు ఎవ్వరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. చివరకు PSCS సభ్యుడిగా నియమితులైన చిరికి అవతారం కూడా కార్యక్రమానికి హాజరు కాలేదు. తర్వాత PSCS కార్యాలయంలో బాధ్యత స్వీకరించారట. ఈ క్రమంలో పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ లేఖతో అతని అనుచరుడు అవగడ్డ అప్పలనాయుడు భార్య జ్యోతిని నియమించారు. అయితే జ్యోతి ప్రమాణ స్వీకారం చేస్తున్న సభకు కేవలం కిలోమీటర్ దూరం వరకు వచ్చిన పంచకర్ల రమేష్ బాబు సహా జనసేన క్యాడర్ అంతా వెనుతిరిగారట. ఇక పంచకర్ల అనుచరులు చింతగట్లలో 5 ఎకరాల భూమిపై కన్నేసి తప్పుడు పత్రాలు సృష్టిస్తే దాన్ని గండి బాబ్జీ వర్గీయులు అడ్డుకున్నట్లు బహిరంగంగానే చర్చ జరిగింది. ఇక తాజాగా నియోజకవర్గంలో పరిణామాలను చూస్తే పంచకర్ల రమేష్ బాబు గండి బాబ్జీ పోరు తారాస్థాయికి చేరుకున్నట్టే కనిపిస్తోంది. పెందుర్తి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మధ్య ఎన్నికల నుంచే కొనసాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిందట. ముఖ్యంగా నియోజకవర్గంలో పనుల విషయంలో ఇద్దరు భిన్నమైన వైఖరి తీసుకుంటూ అధికారులకు ఇబ్బంది సృష్టిస్తున్నారట. అధికార యంత్రాంగాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి ఇద్దరు తీవ్రంగా పోటీ పడుతున్నారనే వాదన నియోజకవర్గంలో గట్టిగానే వినిపిస్తుంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పంచకర్ల రమేష్ బాబు, గండి బాబ్జీ కలిసి పనిచేశారు తప్ప వారి మధ్య విభేదాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయని బోగట్ట. అధికారం చేపట్టిన వెంటనే అధికారుల బదిలీల విషయంలోనే ఈ ఇద్దరి నాయకుల మధ్య విభేదాలు మొదలయ్యాయని తెలుస్తోంది. పంచకర్లకు పోటీగా గండి బాబ్జీ కూడా తన సిఫార్సులను అధికారులకు పంపారట. బాబ్జీకి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో ఉన్న పరిచయాల కారణంగా ఆయన సిఫార్సులకు ప్రాధాన్యత లభించడం, పంచకర్ల సిఫార్సులు కొన్నిసార్లు అమలు కాకపోవడం ఆయన అసహనానికి కారణమైందట. అంతేకాకుండా ఎమ్మెల్యేకు పోటీగా బాబ్జీ ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించడం, PGRS కార్యక్రమాలు చేపట్టడం, CMRF చెక్కులు పంపిణీ చేయడం వంటివి కూడా పంచకర్లకు మరింత కోపం తెప్పించాయట. ఈ ఇద్దరు నాయకులు వారి కోపాన్ని తమపై చూపుతున్నారని అధికారులు తమ పై అధికారుల వద్ద వాపోతున్నారట. ఒకే పని విషయంలో ఒకరు వద్దు అంటే మరొకరు చేయాలి అని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తుండటంతో అధికారులు ఎవ్వరి మాట వినాలో తెలియని పరిస్థితిలో నలిగిపోతున్నారని, వీరిద్దరి మధ్య ఆధిపత్య
ఆధిపత్య పోరులో ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో ఇద్దరు నేతలు తమ తమ పార్టీల నాయకులు కార్యకర్తల కోసం మాత్రమే పనిచేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీర్ఘకాలంగా ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి బదులుగా కేవలం తమ కార్యకర్తలకు మేలు చేయడానికి, వారు కేసుల్లో ఇరుక్కుంటే కాపాడడానికి, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవడానికి మాత్రమే ఈ నేతలు ఉత్సాహం చూపిస్తున్నారని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ వేధింపులు తాళలేక చాలా మంది అధికారులు బదిలీలపై వెళ్లిపోయారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు నచ్చని అధికారులు వేధించి బదిలీ చేయించడం కోసం మాత్రమే ఈ నేతలు అధికారాన్ని పంచుకుంటున్నారని పెందుతు ప్రజలు మండిపడుతున్నారు. ఎప్పటికైనా టీ కప్పులో తుఫానులా ఉన్న వీరిద్దరి ఆధిపత్య పోరు సునామీలా మారక ముందే అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ దృష్టి సారించి సర్దుబాటు చర్యలు చేపట్టకపోతే నియోజకవర్గంలో కూటమికి కోలుకోలేని దెబ్బ ఖాయమన్న ప్రచారం పెందుతులో జోరందుకుంది.